నమస్కారం. ఈరోజు మనం కేవలం ఒక ఎలక్షన్ రిజల్ట్ గురించి మాట్లాడట్లేదు. విజయవాడ సెంట్రల్లో వచ్చిన ఫలితం దాన్ని ఒక రాజకీయ సునామీ అనొచ్చు. దాని వెనకున్న అసలు కారణాలేంటి దాన్ని శోధిద్దాం. ఈ భారీ మార్పు ఒక రకంగా చూస్తే పరిపాలన ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పే ఒక గుణపాఠం లాంటిది. ఇది కేవలం అంకెల కథ కాదు, ప్రజల ఆకాంక్షల కథ. పదండి దీని లోతుల్లోకి వెళ్దాం. మన ఈ విశ్లేషణలో ఈ 6 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ నగరం నాడి ఎలా ఉంది, ఆ తర్వాత అంకెలలో వచ్చిన తీర్పు ఏంటి, ఈ మార్పు వెనకున్న కారణాలు, 2 వేర్వేరు వ్యూహాలు, ఒక మంచి పరిపాలనా ప్రణాళిక, చివరిగా కోల్పోయిన జనాదేశాన్ని తిరిగి ఎలా పొందాలి, వీటన్నిటినీ చర్చిద్దాం. ఏ నియోజకవర్గాన్నైనా సరే కేవలం ఒక రాజకీయ క్షేత్రంగా చూడకూడదు. అదొక సజీవ ప్రాంతం. అక్కడ మనుషులుంటారు. విజయవాడ సెంట్రల్ ప్రజల రోజువారీ జీవితం ఎలా ఉంది, వాళ్ల సమస్యలేంటి, వాళ్ల ఆశలేంటి చూద్దాం. ఎందుకంటే వాళ్ల జీవన విధానం, వాళ్ల కోరికలే కదా ఎన్నికల ఫలితాలని శాసించేది. విజయవాడ సెంట్రల్ ఒక రకంగా చెప్పాలంటే ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక చిన్న అద్దం లాంటిది. ఇక్కడ సుమారుగా 2,77,000 మంది ఓటర్లున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో రాజకీయ లెక్కల్ని కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు చాలా బలంగా ప్రభావితం చేస్తాయి. వాళ్ల మూడెలా ఉన్ననేది గెలుపోటములను తేల్చేస్తోంది. ఓటరు తీర్పును మార్చేసేవేవో పెద్ద పెద్ద వాగ్దానాలు కాదండి. వాళ్ల రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలే. సరిగ్గా లేని రోడ్లు, పొంగిపొర్లే డ్రైనేజీలు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు, ఇలాంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరనప్పుడు ఆ అసంతృప్తే ఒక పెద్ద రాజకీయ శక్తిగా మారుతుంది. సరే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటో అర్థమైంది కదా. మరి ఆ అసంతృప్తి ఓట్ల రూపంలో, అంకెల రూపంలో ఎలా బయటపడిందో చూద్దాం. ఒక చిన్న గుసగుస కాస్త ఒక పెద్ద గర్జనగా ఎలా మారిందో ఈ సంఖ్యలే మనకు చెబుతాయి. 2019 ఎన్నికల్లో గెలుపు ఓటముల మధ్య తేడా ఎంతో తెలుసా? కేవలం 25 ఓట్లు. అవును, మీరు విన్నది కరెక్టే, 25. అంటే నియోజకవర్గం దాదాపు సగానికి సగం చీలిపోయిందన్నమాట. అటూ ఇటుగా ఉంది పరిస్థితి. కాని సరిగ్గా 5 ఏళ్లు గడిచేయి. 2024కొచ్చేసరికి అదే నియోజకవర్గంలో గెలుపు మార్జిన్ అక్షరాల 68,886 ఓట్లు. 25 ఎక్కడా, దాదాపు 69,000 ఎక్కడా. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపమనే చెప్పాలి. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే అసలైన ప్రశ్నే ఇదే. కేవలం 5 సంవత్సరాల్లో ప్రజల తీర్పులో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. ఈ మార్పుకు మొదటి ఆధారం ఓట్ల శాతంలోనే కనిపిస్తుంది. చూడండి, వైఎస్సార్సీపీ ఓట్ల శాతం 2019లో దాదాపు 40% ఉంటే 2024 వచ్చేసరికి అది 30% కన్నా తక్కువకు పడిపోయింది. అంటే దాదాపు 10% ఓట్లు పక్కకు వెళ్ళిపోయాయి. దీనర్థం ఏంటంటే అధికారపక్షం కేవలం ఎన్నికల్లో ఓడిపోలేదు, తమ కోర్ సపోర్ట్ని కోల్పోయింది. మరి ఇంత పెద్ద ఓటు బదిలీ ఎందుకు జరిగింది? ఈ ఓటమి వెనుకున్న అసలు కారణాలేంటి? ఇది ఏదో ఒక్క కారణం వల్ల జరిగింది కాదు. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న 4 ప్రధాన వైఫల్యాలు ఈ ఫలితాన్ని నిర్దేశించాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ ఓటమికి 4 స్తంభాలున్నాయి. మొదటిది అభ్యర్థి ఎంపికలో జరిగిన వ్యూహాత్మక పొరపాటు. 2 అభివృద్ధి జరగట్లేదనే వాదన ముందు సంక్షేమమనే సందేశం నిలబడలేకపోయింది. 3 అభ్యర్థికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ స్థానికంగా కనెక్ట్ లేకపోవడం. ఇక 4వది చాలా ముఖ్యమైనది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలకుండా చాలా పక్కాగా ఏకీకృతం చేయగలిగింది. వాళ్ల పార్టీ అంతర్గత అంచనాలోని ఈ ఒక్క మాట మొత్తం పరిస్థితిని మనకు స్పష్టం చేస్తోంది. అంటే అభ్యర్థికి సొంతంగా బలం లేదు, ప్రజలతో వ్యక్తిగత సంబంధాల్లేవు, స్థానికంగా విశ్వసనీయత లోపించింది అని వాళ్లే అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన పోలిక చూద్దాం. అదే పార్టీ, అదే విజయవాడ నగరం, కానీ పక్కనే ఉన్న విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో వాళ్ల వ్యూహం ఎలా సక్సెస్ అయిందో చూస్తే సెంట్రల్లో ఎక్కడ తప్పు జరిగిందో ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే అసలు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సెంట్రల్లో మొత్తం వ్యూహం రాష్ట్రస్థాయి సంక్షేమ పథకాల చుట్టూ తిరిగింది. కాని ఈస్టు అలా కాదు. అక్కడ వ్యూహం చాలా ప్రాక్టికల్గా ఉంది. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు. రీటైనింగ్ వాల్స్, కమ్యూనిటీ బిల్డింగ్స్,
లాంటి కంటికి కనిపించే పనులు చేశారు. ఒకచోట ఓటమి ఎదురైతే మరోచోట అదే పార్టీకి మంచి ఫలితం వచ్చింది. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాఠముంది. రాష్ట్ర బడ్జెట్ల గురించి మీరు గంటల తరబడి 1000 ప్రసంగాలివ్వొచ్చు. కానీ ఒక సామాన్యుడి ఇంటి ముందు వాళ్ల వీధిలో బాగుపడిన ఒక మురికి కాలువ ఆ 1000 ప్రసంగాల కన్నా చాలా శక్తివంతమైనది. ఎందుకంటే పరిపాలన అనేది ప్రజలకు కనిపించాలి, వాళ్ల జీవితాన్ని తాకాలి. అప్పుడే నమ్మకం ఏర్పడుతుంది. సరే, ఇప్పటివరకు సమస్యను విశ్లేషించాం. కాని అంతకంటే ముఖ్యమేంటి? జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు కోసం ఒక సరైన ప్రణాళిక వేసుకోవడం. కోల్పోయిన ప్రజల మద్దతును మళ్లీ పొందాలంటే ఒక స్పష్టమైన 4 అంచెల ప్రణాళిక తప్పనిసరి. ఓటర్ల నమ్మకాన్ని మళ్లీ గెలవాలంటే ఈ 4 పనులు కీలకం. మొదట, స్థానికంగా బలం, మంచి పేరున్న కొత్త అభ్యర్థిని తీసుకురావాలి. 2, కంటికి కనిపించే అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టాలి. 3, సంక్షేమాన్ని కేవలం డబ్బులివ్వడంగా కాకుండా వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడటానికిచ్చే సాధనంగా చూపించాలి. ఇక చివరిది, ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పారదర్శకంగా ఉండాలి. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే మార్గం కాంక్రీట్, స్టీల్, సేవల నుంచే మొదలవ్వాలి. ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించే పనులే వాళ్ల అసంతృప్తికి అసలైన మందు. కొత్త రోడ్లు, సిటీ హెల్త్ క్లినిక్లు, ఎడ్యుకేషన్ హబ్లు ఇవే పునాది కావాలి. ఇక్కడి నుంచి మనం నేర్చుకున్న పాఠాలు కేవలం విజయవాడ సెంట్రల్కి మాత్రమే కాదు, ఆధునిక రాజకీయాల్లో ప్రజల నమ్మకాన్ని గెలవాలనుకునే ఏ నాయకుడికైనా, ఏ పార్టీకైనా వర్తిస్తాయి. దీనికోసం పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం అనే మూడింటినీ బ్యాలెన్స్ చేసే ఒక సిద్ధాంతం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సమతుల్యమైన పాలన కోసం ఈ చతుర్ముఖ రాజకీయ సిద్ధాంతం ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్. శివుడిలా పనికిరాని వాటిని, ప్రజావ్యతిరేకత తెచ్చిపెట్టే అంశాలను నిర్మోహమాటంగా తొలగించాలి. విష్ణువులా పార్టీకి ఉన్న అసలైన బలాలను, ప్రజను మెచ్చిన మంచి పథకాలను కాపాడుకోవాలి. బ్రహ్మలా కొత్త ఆలోచనలతో, ప్రజలకు కనిపించే ప్రాజెక్టులతో భవిష్యత్తుకు పునాది వెయ్యాలి. ఇక చివరిగా దుర్గాదేవిలా అవినీతిని అరికట్టి పార్టీ ప్రతిష్టను కాపాడటానికి కఠినమైన క్రమశిక్షణను అమలు చేయాలి. ఈ 4ంటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించినప్పుడే సుస్థిరమైన విజయం సాధ్యమవుతుంది. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండిటి మధ్య జరిగే చర్చను ఈ ప్రశ్న ప్రతిబింబిస్తోంది. ప్రజలకు భద్రత ఇవ్వడం ముఖ్యం, కాదనలేం. కాని వాళ్లు ఎదగడానికి, పైకి రావడానికి అవకాశాలు కల్పించకుండా ఏ ప్రభుత్వమైనా, ఏ సమాజమైనా ముందుకు సాగగలదా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.